హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, మరి కొంతమందికి పళ్ళ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల కానివ్వండి, పన్ను మీద పన్ను ఉండడం కానివ్వండి, వీటి వల్ల అంటే ఏంటంటే పన్ను డిజైన్ చేసుకుంటే పళ్ళు అందంగా కనిపిస్తాయా? మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. చాలామందికి ఎత్తు పళ్ళు ఉంటాయి, అట్లాగే వంకర పళ్ళు ఉంటాయి, అట్లాగే కొంతమందికి పన్ను మీద పన్ను ఉంటుంది, కొంతమందికి పొడుగు పళ్ళు ఉంటాయి, పక్కనేమో చిన్న పళ్ళు ఉంటాయి. అంటే రకరకాలుగా పళ్ళు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీటిలన్నిటికి కూడా అంటే పళ్ళన్నీ సరిగ్గా ఉన్నట్లయితే క్లిప్ వేసుకుని, అంటే పళ్ళన్నీ కొంచెం వంకరగా ఉన్న సరైన సైజుల్లో ఉన్నట్లయితే మనం ఆ పళ్ళకి క్లిప్ వేసి అది వరుస క్రమంలో ఉంచడానికి దాన్ని ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు. ఇప్పుడు అట్లా కాకోకుండా ఇప్పుడు కొంతమందికి ఈ ఎదర పళ్ళు ఉన్నాయనుకోండి, ఈ రెండు పొడుగ్గా ఉంటాయి, ఆ పక్క పళ్ళు ఈ లేటరల్ ఇన్సిజర్, వీటిని సెంట్రల్ ఇన్సిజర్స్ అంటారు. ఈ సెంట్రల్ ఇన్సిజర్స్ ఏమో పొడుగ్గా ఉంటాయి, ఈ లేటరల్ ఇన్సిజర్స్ ఏమో చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో క్లిప్లు వేసినా అవి మనం కిందకి అంటే ఎత్తుగా ఉన్న వాటిని కిందకి మళ్ళీ ట్రీట్మెంట్ చేసి వచ్చేలాగా ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ ఈ పక్కనున్న చిన్న పన్నుని మనం ఏం చేయలేం. కాబట్టి ఈ చిన్న పన్నుని ఏంటి మనం పెద్దది చేయాలి. పెద్దది చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? ఈ చిన్న పన్నుని పెద్ద పన్ను చేయాలి, ఈ పెద్దగా ఉన్న పన్నుని కొంచెం చిన్నగా చేయాలి. అప్పుడు దట్ ఈజ్ డిజైనింగ్. అంటే వీటికి క్యాప్స్ చేసి వీటికి ఈ పెద్దగా ఉన్న పళ్ళకి రూట్ కెనాల్ చేసి చిన్నగా చేయటం, అట్లాగే ఈ చిన్న పళ్ళకి వాటికి క్యాప్స్ చేసి ఈ రెండాట్లు ఈ 4 పళ్ళని సరి సమానంగా అంటే ఒక లెవెల్లో ఉండేటట్లు, అంటే ఒక వరుస క్రమంలో ఉండేటట్లు. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఈ సెంట్రల్ ఇన్సిజర్ పెద్దగా ఉంటే లేటరల్ ఇన్సిజర్ కొంచెం చిన్నగా ఉంటుంది. తర్వాత ఈ కెనైన్ ఇట్లాగా ఇప్పుడు రౌండ్ తిరిగి పెద్దగా ఉంటుంది. ఇట్లాగా పలు వరుస అమరి ఉంటుంది. ఈ పలు వరుస ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం డిజైనింగ్ చేయగలిగితే అది మనకి మంచి అందాన్ని ఇస్తుంది అన్నమాట. అంటే మన ముఖం అందంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం నవ్వినప్పుడు కూడా మంచి చూడటానికి మంచి అందంగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా చేయించుకోవటాన్ని డిజైనింగ్ అంటారు. ఈ డిజైనింగ్ వల్ల చాలామందికి ఉపయోగం జరుగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి, మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.